చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో బంటుమిల్లి పెడన గూడూరుకి సంబంధించినటువంటి ఆ బొసుగునంతటినీ కూడా అమ్మేసి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు మరి నీ జేబులో నింపుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పూర్తి స్థాయిలో మండలాలన్నింటినీ కూడా దోచుకున్నావు. పెడన మున్సిపాలిటీలో చూసినట్టయితే మరి అక్కడ పేకాట క్లబ్బులు నడిపించావు, ప్రజల జీవితాలని నాశనం చేసావు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పేకాట క్లబ్బులు పెట్టి ప్రజల్ని రోడ్డుని బజార్కి ఇచ్చావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలా పెడన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరిచి సంక్షేమాన్ని మరిచి ప్రజల్ని పీల్చి పిప్పి చేసావు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆ రోజున కేసులు పెట్టించావు. చిన్న ఉదాహరణ ఆ రోజున చూసాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర ఒక కుర్రవాడు లేచి నుంచోలేదంటే తీసుకెళ్ళి ఆ రోజున జైల్లో పెట్టించావు.